సువార్తల గ్రంథమైన మార్కు సువార్త 12వ అధ్యాయం. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం వెళ్లిపోయాను. పంటకాలమందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయం చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకని పంపగా వారిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను కనుక వారు తన కుమారుని సన్మానించుతారనుకుని తుదకు వారి యొద్దకు అతన్ని పంపెను. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకుని అతన్ని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏం చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వల్లనే కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానం చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుండిరి గాని ఆ జన సమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హెరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టనివాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేనివాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించున్నారు? ఒక దేనారం నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన, ఈ రూపమును పైవ్రాతియు ఎవరివని వారిని అడగగా వారు కైసరవి అనిరి. అందుకు యేసు, కైసరవి కైసరునకును దేవునివి దేవునికును చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. పునరుత్థానం లేదని చెప్పిన సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినలా వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానం కలుగ చేయవలని మోషే మాకు వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను గనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకున్నాను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువల్లనే 3వ వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేకయే చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి ఆమె భార్యగా ఉండును? ఆమె 7 భార్య అయిన గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వల్లనే పొరబడుచున్నారు. వారు మృతుల్లో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందున దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాదు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనేది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ఆ శాస్త్రి, బోధకుడా, బావుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. అతడి వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరంగా లేవని అతనితో చెప్పాను. ఆ తరువాత ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయో అడుగ తెగింపలేదు. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచూ ఉండగా, క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని దావీద పరిశుద్ధాత్మ వలన చెప్పెను. దావీదు ఆయన ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతను కుమారుడగునని అడిగాను. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషంతో వినుచుండిరి. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను,
శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగిలు ధరించుకుని తిరుగుటయు, సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ర ఇండ్లు దిగంరింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు అనెను. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచు ఉండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. ఆమేన్.